వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భాగ్యనగరంలోనే అత్యంత భాగ్యమైనటువంటి విలువైనటువంటి ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇటీవల కాలంలో చూసాంగా రాయదుర్గం భూములు వేలం. ఎకరా 237 కోట్ల రూపాయలు ఒక ఎకరం. అలాగా 6 ఎకరాల 29 సెంట్లు సంథింగ్ 6.29 ఎకర్స్ ఎంతో వేలం వేశారు. దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అనేది డిఫరెంట్. సరే, ఈ వేలం పాటిదంతా జరిగింది. ఇప్పుడు ఆ రాయదుర్గం భూముల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం, అలాగే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంక్, ఈ రెండింటి మధ్య కూడా ప్రస్తుతం వివాదానికి తలదీసింది. రాయదుర్గం పరిధిలో వివాదాస్పద భూమికి సంబంధించి ఈ అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా హైకోర్టును ఆశ్రయించడం అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురిచేసింది. ఎందుకు ఈ అసంతృప్తి? ఈ భూముల వేలానికి సంబంధించి అసలు ముందు ఏం జరిగింది? యాక్చువల్గా ఇప్పుడు 2010కి ముందు ఏపీఐఏసి వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కార్పొరేట్ బిల్డింగ్ ఇక్కడ కట్టడం కోసం చెప్పి సెంటర్ని వాళ్ళకి భూములు అలాట్ చేశారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ 2010, 2009, 10, ఎక్కడ 2026? ఇన్నాళ్లలో వాళ్ళకి కనీసం దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని కట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది పాపం. వేరే చోట్ల మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు ఇవన్నీ కడతారు. అలాగే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి వాళ్ళ కార్పొరేట్ దీని గురించి ఇచ్చారు. అయితే తర్వాత జరిగింది ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేశారు. సో ఆ విలీనం చేసిన తర్వాత ఈ భూములు యాస్టీస్గా ఎవరికి వెళ్తాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్పొరేట్ దానికి ఇచ్చారు, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కాదు కదా అన్న పాయింట్ తోటి వాటిని రద్దు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇది చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వివాదంలో నడుస్తుంది. సరే, వివాదంలో నడుస్తున్నప్పటికీ కూడా ఈ భూమి మొత్తం మాదే అని వాళ్ళు అంటున్నా, గవర్నమెంట్ మేము ఇచ్చినటువంటి దానికి మాత్రం వాళ్ళు ఉపయోగించలేదు, పైపెచ్చు బ్యాంకు కూడా విలీనం అయిపోయింది, సో ఇది క్యాన్సిల్ అవుతుంది డీలు. ఈ పాలసీలన్నీ అలాంటివే కదా, భూమి అలాట్ చేసేటువంటిది అని చెప్పి ప్రభుత్వం వాదిస్తే కోర్టులో ఉంది. సరే, ఈ కోర్టులో ఇది అయ్యింది. వీళ్ళకి ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తానికి వేలంపాట అనేది వేసేశారు. ఈ వేలంపాట వేసేయడం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎక్కడో మండింది. అయితే ఆ మండి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు మొన్న మధ్యన దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి వాయిదా పడింది. అంతా అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినటువంటి కోపం ఎక్కడ అంటే, మనం ఆల్రెడీ ముందే సమాచారం ఇచ్చాం, వాళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళారు? డైరెక్ట్గా వాళ్ళకి ముందే చెప్పాం, ఇది వేలం వేస్తున్నాం మేము, మీకు ఇందులో ఇంకెటువంటి సంబంధం లేదు. టెక్నికల్గా ఏపీఐఏసి అప్పట్లో ఇచ్చినటువంటి దానికి ఇప్పటికి దానికి లింక్ పెట్టడానికి కూడా లేదు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యాయ పోరాటానికి దిగడాన్ని ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఇంకా వివాదాస్పదంగా మార్చేటువంటి విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయమే ఇక్కడ అధికార వర్గాల్లో వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చేశారు? ఇది పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడానికి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించింది. రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్రాంతంలో అంతే సమాన విలువ కలిగినటువంటి భూమిని కేటాయించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హామీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ ప్రతిపాదనని అంగీకరించకుండా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడం అనేది ప్రభుత్వాన్ని కాస్త షాక్కి గురి చేసింది, అలాగే డిసప్పాయింట్ కూడా చేసింది. చర్చలతోటి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయేటువంటి అంశాన్ని ఇప్పుడు ఏకంగా న్యాయపరమైనటువంటి వివాదంగా మార్చడం వెనుక ఉన్న కారణాలు రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ లావాదేవీలన్నింటినీ కూడా పునఃసమీక్షించే ఆలోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ప్రభుత్వ డిపాజిట్లు, సంక్షేమ పథకాల నిధులు, వాటి నిర్వహణ, వివిధ ప్రభుత్వ సంస్థల ఖాతాలు, ఉద్యోగుల వేతన చెల్లింపులు, అలాగే సామాజిక పెన్షన్లు కావచ్చు, మొత్తం అన్ని అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ అంశాల్లో ప్రత్యామ్నాయ బ్యాంకుల అవకాశాలని పరిశీలిస్తున్నట్టుగా, ఈ చెల్లింపులన్నిటికీ సంబంధించి వేరే బ్యాంకులను అప్రోచ్ అయ్యేలాగా పరిశీలిస్తున్నట్టుగా వస్తుంది ఒక సమాచారం. ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో వైవిధ్యం తీసుకురావాలి అనేటువంటి దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయనేది తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కనుక తన బ్యాంకింగ్ లావాదేవీల్లో పెద్ద ఎత్తున మార్పులు చేపడితే, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వీటి నుంచి పక్కన పెడితే దాని ప్రభావం ఖచ్చితంగా బ్యాంకు మీద కనిపించే అవకాశం ఉంది అనేది ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భారీ స్థాయి డిపాజిట్లు, రోజువారీ ఆర్థిక లావాదేవీలు, పన్నుల వసూళ్ల నిర్వహణ, ఏ అంశాలైనా సరే బ్యాంకుకి ప్రాధాన్యత కలిగినవే. అయితే ఈ వివాదం చివరికి చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందా, లేక న్యాయస్థాన పరిధిలోనే కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి. సో ప్రభుత్వం కనుక ఈ మొత్తం అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి తెలంగాణ ప్రభుత్వానికి ఇక ఎటువంటి లావాదేవీలు అక్కర్లేదు అని డిసైడ్ అయితే వేరే జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని అప్రోచ్ అవ్వచ్చు. ఇక వీటిలో ఉన్నటువంటి డిపాజిట్లు మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఎస్బీఐ బిజినెస్ మీద కాస్తలో కాస్త అయినా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందనేదే ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంశం. సో రాయదుర్గం భూముల వివాదం ప్రస్తుతం కేవలం భూయాజమాన్య సమస్య మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో ముందుకు సాగితే వివాదానికి ముగింపు పలికే అవకాశం కూడా తొందరలోనే ఉంటుంది. లేదు అంటే ప్రభుత్వం కూడా అంతే కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉండి తీరుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.